నా పేరు శిరీష, మాది పెద్దపాడు గ్రామము. మాకి సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారునా మాట ఇచ్చారు. మిగతా పనులు కూడా చేస్తామన్నారు, చెప్పులు కూడా పంపించారు. రోడ్డు కార్యక్రమం కూడా శంకుస్థాపన చేశారు, బ్రిడ్జి కూడా చేస్తారని హామీ ఇచ్చారు. మేము గ్రామం అందరూ ఎవరు రాని పక్షాన మాకి పవన్ కళ్యాణ్ సీఎం గారు వచ్చి మాకి అంటే మేలు చేస్తారని మాట ఇచ్చి వెళ్ళారు. దాన్ని బట్టి మేము ఊరి వాళ్ళందరూ మేము గ్రామం తరపున అందరూ మేము వాడికి రుణపడి ఉంటాము, ఎంతో సంతోషిస్తున్నాము. హెడ్ క్వార్టర్ దగ్గర ఉంది కానీ మా ఊరికి ఎవరు రాలేదు సార్. అందుకే పవన్ కళ్యాణ్ గారు వచ్చారని మేము ఎంతో సంతోషంగా ఆనందంగా మేము ఉన్నాము. పెద్దపాడు సార్, డుంబురుగుడ మండలం పోతంగి పంచాయతీ సార్. మా ఆదివాసీ గ్రామాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 7వ తారీఖున రావడం జరిగింది సార్. అయితే మా గ్రామంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం జరిగింది సార్. 6 నెలల్లో మా గ్రామంలో ఉన్న సమస్యలన్నీ నెరవేరుస్తానని మాట ఇచ్చారు సార్. అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దినాన మా గ్రామస్తులు అనేక మంది ఆ దినాల్లో చెప్పులు లేకుండా సార్ కనబడ్డాం సార్. అందుకే సార్ నిన్నటి దినాన మా గ్రామానికి గ్రామస్తులందరూ కూడా ప్రేమించి మా గ్రామస్తులందరికీ చెప్పులు పంపించారు సార్. అందుకే మేము సార్కి మేము ఎప్పటికీ మర్చిపోము సార్. ఎందుకంటే సార్ మా ఆదివాసులను మమ్మల్ని ప్రత్యేకంగా దృష్టి ఉంచారు సార్. ఏ నాయకులు కానీ అధికారులు కానీ మా పెద్దపాడు గ్రామంలో వచ్చిన దాఖలు లేవు సార్. కానీ సారు అంత పెద్ద స్థాయిలో అంత పెద్ద హోదాలో ఉండి కూడా మా గ్రామానికి వచ్చి మా గ్రామస్తుల పరిస్థితులు స్థితిగతులు తెలుసుకొని మా గ్రామస్తులు నిన్నటి దినాన చెప్పులు పంపించారు సార్. అందుకే మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మేము సారు రుణాన్ని ఎప్పటికీ మర్చిపోము సార్. మమ్మల్ని గుర్తించారు, మా గ్రామాన్ని ఆదివాసులను మమ్మల్ని ఎంతో ప్రేమించారు సార్. ఎందుకంటే మా గ్రామంలో ఈనాటి వరకు ఏ అధికారులు నాయకులు వచ్చిన రోజులు లేవు సార్. కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి మా గ్రామంలో వచ్చారు. మా గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను కూడా సారు నెరవేరుస్తారని మాట ఇచ్చారు సార్. మాది డుమ్ముడ మండలం పోతంగి పంచాయతీ పెద్దపాడు గ్రామం సార్. మనకు డిప్యూటీ సీఎం గారు వచ్చి అనేక పనులు మీకు మంజూరు చేస్తానని మాట ఇచ్చాడు. దానికి మేము ఈ ఊరు ఉన్నంత వరకు కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటామనేసి గ్రామస్తులందరూ కూడా కోరుకుంటున్నాం సార్. అదే ఇన్ని రోజులు బట్టి మాకు రోడ్డు లేక బ్రిడ్జి లేక చాలా ఇబ్బందులు పడుతూ మేము ఊర్లో ఉన్నాం సార్. ఇప్పుడు మనకు సార్ వచ్చి మాకు ఒక మాట చెప్పడం బట్టి మేము ఈ ఊరు గ్రామస్తులు కూడా చాలా సార్కి ఉన్నంతకాలం రుణపడి ఉంటామనేసి మేము కోరుకుంటున్నాం సార్. అదే రాబోయే రోజులు కూడా వస్తే సార్ మేము ఎంతో ఉత్సాహంగా ఉండాలనేసి ఈ ఊరు గ్రామస్తులంతా మేము అనుకుంటూ సార్కి మేము ధన్యవాదాలు సార్. మేము ఇప్పటికీ మేము సార్ వచ్చి మాకు మాట ఇచ్చిన బట్టి మేము రాబోయే రోజుల్లో కూడా మేము ఎవరికి ఓటు మనం పవన్ కళ్యాణ్ గారు సార్కే గెలిపిద్దామనేసి మా ఏజెంట్స్ అంతా కూడా మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇలాంటి రాజకీయ నాయకుడు మనకు ఊరు దాకా వచ్చి మా పనులంతా మా సమస్య తెలుసుకొని చేసే నాదుడు అంటే ఒక పవన్ కళ్యాణ్ గారి అనేసి మేము అనుకుంటున్నాం సార్. ఇన్ని రోజులైనా మనకు ఏ నాయకుడు కూడా మా ఊర్లో రాని పక్షంలో మన డిప్యూటీ సీఎం గారు వచ్చి మా పరిస్థితిని తెలుసుకున్నాడు. మా బాధను చూసి మా గ్రామాన్ని చూసి ఇన్ని అభివృద్ధి చేస్తామన్నాక మాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. ఇప్పటితో మేము ఆ సార్ని ఉన్నంత వరకు మేము అతన్ని రుణపడి ఉంటాం సార్.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.